నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఇవాళైతే నేను మీకు ఎండు చేపల పులుసు చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరైనా కూడా తయారు చేసేయచ్చు. మీరు ఒకసారి వీడియో చూస్తే మాత్రం మీ అందరికీ ఏ విధంగా తయారు చేయాలో వచ్చేస్తుంది అనమాట. ఒకసారి పూర్తిగా వీడియో అయితే చూడండి. ఎండు చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనము. ముందైతే మనం ఇక్కడ ఎండు చేపలు ఉన్నాయి కదండి, నేను ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను అనమాట. పావు కిలో వచ్చేసి 50 రూపాయలు అనమాట. ఇవి పేరు ఏదో మర్చిపోయాను, ఏం పేరు అబ్బా, తాటాకు చేపలు కాదు, కచ్చాళ్ళు అండి ఇవి. ఇదొక్కటేమో ఇసుక దొంద అన్నారు, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు. మా సైడ్ అయితే వీటిని కచ్చాళ్ళు అంటారనమాట. ఆవిడ తలకాయలు తోకలన్నీ తీసేసి ఇచ్చింది. వీటిని కొంచెం నెల తల కడిగేస్తాను. ఒక కచ్చాలు 2, ఇది ఒక్కటే ఉండిందనమాట. ఇసుక దొందంట, ముళ్ళే ఉండదు, ఒకటే ముళ్ళు అని చెప్పింది ఆవిడ, అమ్మాయి ఆవిడ. 3 వేసుకుంటున్నాం చాలు నాకు ఒక్కదానికే. వీటిని ఇట్లా నీళ్ళతో కడిగేసేసుకొని నేను కొంచెం ఇట్లా ఏమైనా నీసు ఉంటుంది కదా, ఇట్లా అనేసేస్తే సరిపోద్ది అనమాట. ఇట్లా అనేసి 1-2 సార్లు కడిగేసుకుంటే అయిపోతుంది. పక్కన పెట్టేస్తాను. అంతా కడిగిన తర్వాత చూపిస్తాను మీకు. కడిగేసుకున్నాను. ముందైతే చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. కొంచెమే, అంతా కూడా పట్టదో నేను చూసుకుంటూ వేసుకుంటాను అనమాట. ఒకసారి కడిగేసి ఇసుక లేకుండా ఇలా నానబెట్టి పెట్టేసేసుకున్నాను. పక్కన పెట్టేస్తున్నాను. ఒక చిన్న దవర పెట్టుకున్నానండి. ఇలాంటి వాటి మీద దవర్లు అంటాము, కొందరు గిన్నెలు అంటారు, అట్లాగా నెల్లూరులో అయితే దవర్లు అంటాం అనమాట. ఏం నాన్న, లారీయా? ఏదో లారీ వచ్చిందంట అమ్మ. ఆటోనా? ఆటో ఇదొకటి పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెమే కాబట్టి చేప ముక్కలు, ఎండు చేపలు అనేవి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు, కాస్తంత జీలకర్ర చిటపట్లాడిద్దాము. చిటపట్లాడి కదా ఆవాలు జీలకర్ర. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే వేసుకున్నానండి నేను. బుజ్జి దబర, ఇది చిన్న కూర దబర, ఒక్కళ్ళకి సరిపోతుంది ఖచ్చితంగా. అంటే కార్తీక మాసంలో చాలామంది తినట్లేదు, నేను అన్ని రోజులు తింటాను. ఒక ముఖ్యమైన పర్వదినాలప్పుడు తప్ప, ఏది కార్తీక సోమవారం, కార్తీక పొనాలు అంటే అలా తప్ప మిగతా అంతా తింటానండి నేను నెలంతా కూడా. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అట్లా ఎండు చేపలు తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. నేనైతే ఎండు చేపలు చేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది తిని. ఇవి బాగా వాడ్చుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకోకపోతేనే బెటర్, ఎందుకంటే వాటి ఎండు చేపలు కొంచెం ఉప్పుగానే ఉంటాయి కాబట్టి లాస్ట్లో వేస్తాను. ఇప్పుడైతే వేయం నేను, అది గుర్తుపెట్టుకొని మీరు. మూత పెట్టుకొని కాస్తంత వాడ్చుకున్న వీటిని చూస్తాను. ఇవి కొంచెం వాణి కదా. ఎండు చేపల క్వాంటిటీని బట్టి మీరు ఎర్రగడ్డలు కానీ టమాటాలు కానీ వేసుకోవాలన్నమాట. ఒక పెద్ద టమాటా ఒకటైతే వేసుకుంటున్నాను. కూడా బాగా వాడ్చుకుందాం. బాగా మగ్గిపోవాలన్నమాట మెత్తగా. ఇంకా కరివేపాకు కూడా అన్నీ కూడా చక్కగా వాడ్చుకోవాలి. అన్నీ కూడా నాకు అన్ని రకాల ఎండు చేపలు తినండి. నేనైతే ఒక 2-3 రకాలు నేను తినేది. పేర్లు కూడా సరిగ్గా తెలియదు నాకు, తెలుసుకున్నాను అనమాట. నిన్న అమ్మడానికి వస్తే ఏం పేరు అంటే కచ్చాళ్ళు అన్నారు. వేరే వాళ్ళని కూడా అడిగి ఇవి బాగుంటాయా బాగుండవా అని అడిగి తెలుసుకొని తీసుకున్నాను అనమాట. వాడ్చుకున్నాము. కాస్త మగ్గనిచ్చేసి తర్వాత చూపిస్తాను మీకు. బాగా మగ్గిపోయి ఉంటుంది, చూపిస్తున్నాను. టమాటాలు ఇట్లా కానీ ఇలా చితకపరుచుకున్నారంటే త్వరగా మెత్తగా అయిపోతుంది అనమాట. బాగా మగ్గితేనే మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇట్లా మెత్తగా అయితేనే చిక్కగా వస్తుంది అనమాట గ్రేవీ. ఉడకకుండా సగం ఉడికితే మాత్రం గ్రేవీ మనకు రాదు, బాగా చిక్కగా రాదనమాట. నీళ్ళగా ఉంటుంది కూర ఏదైనా కూడా. బాగా వాడిపోయింది.
ఇప్పుడు పసుపు వేసుకుంటాను. ఏదైనా కూర మనం ఎంత క్వాంటిటీ చేస్తాం దానికి తగ్గట్టే పసుపు కారం వేసుకుంటాం అన్నమాట. పసుపు వేసాను. అలాగే కొంచెమేనండి, కొంచెం కారం ఇంకా తగ్గించాను కూడా. నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాను. కొంచెం ఎప్పుడు ఏ కూర చేస్తున్నా సరే మనం ఇట్లా ఆయిల్లో కనుక ఈ విధంగా మసాలాలు ఏదో ఒక మసాలా ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా ఎర్రగడ్డలు టమాటాలు వాడుకునేటప్పుడు పసుపు కానీ కారం కానీ వేసేసి ఇలా కాసేపు అలా తిప్పేశారంటే నూనెలో కానీ వాడిందంటే అంటే వాడుకోవడం అంటే ఇలా ఫ్రై చేసినట్టుగా అయితే మాత్రం పచ్చివాసన పోతే కూరకి మంచి కలర్ వస్తుంది అన్నమాట. చూసారా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను నేను ఇందాక పిసికేసి. మొత్తం కూడా పట్టదు, మనం చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. అంతా కరెక్ట్గా ఇంతే పడుతుంది అన్నట్టు ఏమి ఉండదు. కొన్ని చింతపండులు పులుపుగా ఉంటాయి, కొన్ని చింతపండు వచ్చేసి తక్కువ పులుపు ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం చూసుకొని వేసుకోవాలి. పులుపైనా కారమైనా పులుపు తగ్గట్టుగా కారం ఉండాలి. కొంచెం సాల్ట్ వేస్తాను, అంటే ఎండు చేపలు ఆల్రెడీ నేను చెప్పాను కదా సాల్ట్ ఉంటుంది దానికి, అందుకని చాలా తక్కువే వేసుకోవాలి మనం. కొంచెమే వేస్తున్నాను, సరిపోతే నేను తినేటప్పుడన్నా వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మరి ఉప్పు కసం అయిపోద్ది. చూస్తాను ఉప్పు సరిపోయిందా పులుపు సరిపోయిందా అని. చిక్కగానే పలచగానే మీ ఇష్టం అండి, అది ఇంకొంచెం పులుపు పట్టుద్ది. కుక్కర్ వస్తుందా దెబ్బ దానికి. ఇది పోసి ఏందమ్మా, అవునా సరే, ఏదేదో మాట్లాడుతుంది మా అమ్మాయి, దానికి అన్నిటికీ సరే అని ఒప్పుతా ఉంటాను అనమాట తల నేను. ఇది ఇప్పుడు గ్రేవీ మనం తయారు చేసుకున్నాం కదా, చిక్కగా అయినా పలచగానే మీ ఇష్టం అండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే మాత్రం కొంచెం చింతపండు పులుసు పోసుకోండి. ఇది కొంచెం మనకి బాగా మసలాలన్నమాట, అంటే బబుల్స్ వచ్చాక అప్పుడు మూత పెట్టేసుకుందాం. బబుల్స్ వచ్చే వరకు మూత పెట్టుకుందాం అనమాట మనం ఎప్పుడైతే. కొందరు ఏంటంటే ఎండు చేపలు ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కాసేపు నానబెట్టుకుంటారండి, త్వరగానే ఉడికిపోతాయి కూడా. నానబెడితే ఇంకాస్త మెత్తగా అయిపోతాయి. ఎక్కువసేపు కాదని కొంచెం సేపు నానబెట్టుకోవచ్చు, 5-6 నిమిషాలు ఉప్పు పోయేదానికనమాట. మరి ఉప్పు ఎక్కువగా ఉంటే కనుక అలా నానబెడతారనమాట. నేను జస్ట్ అలా కడిగి పెట్టేసేసుకున్నాను. చూద్దాం గ్రేవీ అంతా మనకి అంటే మసలాలన్నమాట, మసలడం అంటారు దీన్ని. చూడండి బబుల్స్ వచ్చాయన్నమాట. ఎప్పుడైనా చింతపండు పులుసు నీళ్ళు పోసిన వెంటనే ఇంకే ముక్కలు వేసినా లేకపోతే కూరగాయ ముక్కలు కానీ అది ఇంకేదన్నా నాన్ వెజ్ కానీ టేస్ట్ బాగుండదు. ఇలా బబుల్స్ వచ్చాకే అప్పుడు మనం వేసుకోవాలన్నమాట. నేనైతే చిక్కగానే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎండు చేపలు వేసేస్తున్నా. ఎక్కువ టైం పట్టదు మనకి, ఇవి ఆల్రెడీ ఎండిపోయినాయి కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు. ఒక 8 నుంచి 10 నిమిషాలు, అంత ఎక్కువసేపు ఉడకబెట్టను, తక్కువ మంట మీద అనమాట. ఏదైనా కూడా టైం అనేది ఫిక్స్డ్ టైం ఉండదండి, మనం తీసుకునే గిన్నెను బట్టి మనం పెట్టుకున్న మంటను బట్టే ఉంటుంది అన్నమాట. ఏదైనా కూడా మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు కానీ అట్లా 10 నిమిషాల లోపలే అయిపోతుంది, త్వరగానే అయిపోతుంది అనమాట. మూత పెట్టుకొని ఉడికించేసుకుంటాను. ఉప్పు కూడా నేను సరిపోయిందా లేదని, అంటే ఈ చేపలు ఉడికిన తర్వాత కదా తెలుస్తుంది మనకి, దాంట్లో ఉండే ఉప్పు అంతా కూడా చేపలకు ఉండే ఉప్పు అంతా కూడా పులుసుగా పట్టుకుంటుంది కాబట్టి కాసేపటి తర్వాత మళ్ళీ రుచి చూస్తాను అనమాట. ఉప్పు సరిపోతే వేసుకుంటాను నేను. ఇప్పటివరకు మూత పెట్టి ఉడికించేసుకుంటాను. ఇప్పుడు కూర ఎలా ఉందో చూద్దామండి. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, లైట్ కనపడుతుందా మీకు వీడియోలో. రెడీ అయిపోయింది కూర అయితే మనకి. ఒక 7-8 నిమిషాలు చెప్పాను కదా, అంతే. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే పులుసు అనేది కొంచెం చింతపండు పులుసు అలాగే కొంచెం నీళ్ళైనా పోసుకొని పలుచగా చేసుకోవచ్చు. ఇదండి ఎండు చేపల కూర, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.